కథాస్రవంతి భారతి మాసపత్రిక శుక్లనామ సంవత్సరం జ్యేష్ఠమాసం పత్రికలో ప్రచురితమైన కథ రాచపీనుగు తోడు లేకుండా వెళ్ళదు. రచన కీర్తిశేషులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీపాదవారు రాసిన 75 చిన్న కథల్లో ప్రతిదీ సమాజ దర్పణంగానే నిలిచింది. కలుపు మొక్కలు, గులాబీ అత్తరు, అరికాళ్ల క్రింద మంటలు, ఇలాంటి తవ్వాయి వస్తే గుర్రపంద్యాలు, గూడు మారిన కొత్తరికం, ఇలా ప్రతి కథ గొప్పదనం ఆ కథేనని చెప్పాలి. ఇవన్నీ చదివితే పాఠకుల మనసు, మెదడు విశాలం అవుతుంది. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు తెలుగు వాళ్లకు మాత్రమే శ్రీపాదవారి కథలు చదివే అదృష్టం ఉందన్నారు. ప్రేమపాశం, నిగళబంధనం, రాజరాజు, కలంపోటు వంటి నాటికలు రాశారు. వీటిలో రాజరాజు గొప్ప ప్రసిద్ధి పొందింది. రచనల్లో రచయిత తనెంచుకున్న లక్ష్యం దిశగానే సమాజపు తీరుతెన్నులను చిత్రిస్తాడు. పాఠకులను తన వైపు తీసుకుంటాడు. రచయిత కల్పనలకు ఓ భాష ఉంటుంది. కాలం, సమాజం వంటివి రచయితపైన ప్రభావం చూపుతాయి. చివరిగా రచయితలో తపన, ప్రతిభ, సాధన అనేవి అతనిని శిఖరాగ్రాన నిలుపుతాయి. ఇన్ని గొప్ప సుగుణాలున్న రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది ఓ విశిష్ట రచనా వైదుష్యం. ఆయన రచనల్లో సంభాషణలు కథని వినిపిస్తాయి. దృశ్యమానమైన భాషా ప్రబంధాలు ఆయన ప్రత్యేకత. బహుగ్రంథ చదువరి. పురుషుల భాష అయినా ఇప్పటిలా ఇంగ్లీష్ మొదలైన పరభాషతో సంకరమై పలుకుబళ్ళు లేనిది కాదప్పుడు. అయినా పురుషుల భాషలో కంటే స్త్రీల భాషలో మాధుర్యము, హృదయాలను పట్టివేసే జాతీయత కనపడింది నాకు. వారి మాటల పొందిక, వారి హావభావ ప్రదర్శన చాతుర్యము తెలుగు భాషలో నాకు మాతృభాష ప్రసాదించాయి. మరో సందర్భంలో 30 సంవత్సరాలుగా నిర్విరామంగా రాస్తున్నాను, వ్యావహారికమైన నాదింకా సాధకావస్థగానే ఉంది అంటారాయన. తెలుగు సాహిత్య జగత్తులో శ్రీపాదవారు ఏ వర్గానికి సరిపడనివారు. శ్రీశ్రీ, చలం, కొడవటిగంటి, గురజాడ, కందుకూరి, విశ్వనాథ, ఇలా వీరందరూ ఏదో ఒక సిద్ధాంతానికి కట్టుబడినవారు. కానీ శ్రీపాదవారిని అనుసరించిన వారు తక్కువ. మతం, వైదికత, సమాజం, జాతీయత వంటి వాటిని మిగిలిన వారు విడివిడిగా తీసుకుని తమ రచనా ఎజెండాలుగా చేసుకున్నారు. కానీ శ్రీపాదవారు వాటిని విడివిడిగా చూడలేదు. బహుశా ఆయనలోని ప్రజాస్వామిక భావజాలం ఇందుకు వేదిక అయిందనుకోవాలి. డాక్టర్ వేదగిరి రాంబాబు గారు తెలుగు జాతి భాషల పట్ల అభిమానంతో, సాహిత్య సహకారంతో విశిష్ట సేవల్ని అందించిన అద్వితీయ మూర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అంటారు. శ్రీపాదవారు 20వ శతాబ్దపు తెలుగు కథకుల్లో విశిష్టమైన వ్యక్తి. ఏప్రిల్ 23, 1891లో అనపర్తి మండలం పొలమూరులో జన్మించారు. ఫిబ్రవరి 25, 1961 సంవత్సరంలో రాజమండ్రిలో మరణించారు. శాస్త్రి, వాచస్పతి, తార్కికుడు, వసంతుడు, కుమార కవిసింహుడు, భట్టాచార్యుడు, కౌశికుడు అనేవి వీరికి ఉన్న ఇతర పేర్లు. తన అత్తకూతురిని వివాహం చేసుకున్నారు. ఆమె పేరు సీత. తండ్రి లక్ష్మీపతి సోమయాజులు, తల్లి మహాలక్ష్మి సోదెమ్మ. వైదిక విద్యలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించి స్మార్తం పూర్తి చేసి పెద్దన్నగారి దగ్గర రఘువంశ పాఠం నేర్చారు. తర్వాత సంస్కృత పాఠం కోసం గుంటూరు సీతారామశాస్త్రి గారి దగ్గరకు ఊరు విడిచి వల్లూరు వెళ్లారు. తెలుగులో మంచి పాండిత్యం సంపాదించాలి అని నిశ్చయించుకున్న శ్రీపాదవారి పట్టుదల తెలుగు అభిమానులకు షడ్రసోపేత సాహితీ విందును అందించింది. ఆయన తన కథల్లో వినిపించే సంస్కరణవాదం తెలుగు కథకు సువాసనలద్దింది. ఆయన కథలు చదివిన వారు శ్రీశ్రీ, చలం, విశ్వనాథ వారిని పక్కన పెట్టేసి ఈయన కథల్లో వారందరి వాదాలను చూస్తారు. ఈయన కొత్తచూపు కథ చిన్నదే, కానీ కథలో అన్నపూర్ణ వేసిన ప్రశ్న నాటిది, నేటిది కూడా. ఆడపెళ్లి వారిని ధాష్టీకం చేసే మగపెళ్లి వారిని ఉద్దేశించి భారతీయ స్త్రీలందరూ మానభంగాలకు లోనయ్యారు. ఉత్తరాంధ్ర భూముల్లో మన వాళ్ళెందరికో అలాంటి తటస్థపడుతుంది. తెలుగు స్త్రీలది చావు బతుకుల సమస్య. మేమిది చూసి చూడకుండా విడిచిపెట్టడానికి వల్ల కాదు. మరి మీ కళ్ళ ఎదుట మీ ఆత్మీయులకున్నూ అలాంటిదే తటస్థపడితే తర్వాత మాట ఏదైనా ముందు కళ్ళు మూసుకుని శత్రువుల మీద పడగలరా అన్నారు. ఇంకో సన్నివేశంలో తెలుగు కన్యలం మేమిప్పుడు చూసుకోవలసినది సరియోగ్యత, చక్కదనం కాదు, చదువు కాదు, ఐశ్వర్యం అసలే కాదు. ఇవన్నీ తెలుగు యువతని బానిసని చేశాయి. ఈ లక్షణాలను తెలుగు యువకులు ఇంతవరకు చక్రవర్తులుగా చలామణి అయ్యారు. ఇలాంటి వారు వివాహానికి అర్హులు కారు అనిపిస్తారు కూడా అంటుంది.
రామాయణం, మహాభారతాలను సహితం తనదైన దృక్కోణం నుంచి రసాత్మకంగా తీర్చిదిద్దారు. ఎన్నెన్నో కొత్త కోణాలను ఆవిష్కరించారు. ఆయన తన ఆత్మకథను అనుభవాలు, జ్ఞాపకాలుగా రాశారు. ఇదో అద్భుత కావ్యమనే చెప్పాలి. తెలుగు ఆత్మకథలో ఇది అగ్రస్థానంలో నిలవగలిగేదనే చెప్పవచ్చు. 9 సంవత్సరాల పాటు సంపాదకునిగా వ్యవహరించి ప్రబుద్ధాంధ్ర పత్రికను నిర్వహించారు. 1956లో కనకాభిషేకం కూడా అందుకున్నారు. వీరి మొదటి కథ ఇరువరము ఒక్కచోటకే పోదాము 1915వ సంవత్సరంలో ప్రచురితమైంది. మిథునానురాగము వీరి మొదటి నవల. 1923 వరకు గ్రాంధిక రచనలే చేశారు. 1925 నుంచి పూర్తి వ్యవహారిక భాషలోకి వచ్చేశారు. ఏ జాతి ఎదుట ఏ సందర్భంలోనూ ఎందున్నా నా తెనుగు జాతి తీసిపోదు అని సత్యాలను నిర్ణయించిన అచ్చ తెనుగు కవి, నాటక, నవల, కథ, వ్యాసరచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆయన రచనా నిబద్ధత సాటిలేనిది. నేను చెయ్యగలిగినా చెయ్యలేకపోయినా, దేశీయులది గుర్తించినా గుర్తించలేకపోయినా నా జాతికి నేనే చెయ్యవలసిందేదో కొంత ఉంది. రచనే అందుకు సాధనం నాకు. అది సాగించాలంటే కాలు చెయ్యి ఆడాలి. అలా ఆడడానికి బువ్వ కావాలి. కళాజీవి అయిన వాడికి బువ్వ ప్రయోజనం అంతే. నాకెప్పుడూ ఉంటున్నదే డబ్బు ఇబ్బంది. అనివార్యంగా కాదు, అభిమానం ముందుకు రావడం వల్ల ఏర్పడుతోంది అని తన గురించి తనే చెప్పుకున్నారు శ్రీపాదవారు. లోకంలో పెట్టుబడి లేని వృత్తులు రెండే ఉన్నాయి. ఒకటి బ్రాహ్మణ వృత్తి, రెండోది క్షత్రియ వృత్తిని. బ్రాహ్మణుడు భవతి భిక్షాందేహి అంటూ చెంబు పుచ్చుకుని బయలుదేరాడంటే వర్ణాశ్రమాచారాల మీద అభిమానం ఉన్న ఇల్లాళ్లంతా తలో పిడికడు బియ్యము వేస్తారు. పూర్వకాలం సంగతి చెప్పలేం గాని ఈ వృత్తిలో ఇప్పుడు వేలు సంపాదించి వడ్డీ వ్యాపారంలోకి దిగిన వాళ్ళు ఉన్నారు. ఇక క్షత్రియ వృత్తి సంగతి. ఇది తలో కాస్త ఇచ్చేదే, కానీ ఇవ్వడంలోనూ ఇచ్చే వస్తువులోనూ పుచ్చుకోవడంలోనూ కూడా భేదం ఉంది. భేదం అంటే కాస్త కూస్త కాదు, ఏనుక్కి దోమకి ఉన్నంత తేడా ఉంది. ఆ వృత్తికి మొగం మీద దైన్యం తాండవం చేస్తూ ఉంటుంది. ఈ వృత్తికి శౌర్యం నృత్యం చేస్తూ ఉంటుంది. క్షత్రియుడు కత్తి దూసి నుంచున్నాడంటే కనుచూపు మేర వెనక ముందు పక్కల్ని కూడా హడల్. అందరూ అతనికి పాదాక్రాంతులవుతారు. అతని ప్రభుత్వాన్ని శిరసావహిస్తారు. తమ కష్టార్జితంలో కొంత భాగం పన్ను అని పేరు పెట్టి అతని పాదాల దగ్గర చెల్లించి, మహాప్రభు నీ బిడ్డలు మమ్మల్ని రక్షించు అంటూ పడి పడి దండాలు పెడతారు. డబ్బు సంపాదించడంలో దానికి కింది మెట్టు, దీనికి పైమెట్టు ఇహ ప్రపంచంలో మరేవీ లేవు. అయితే బ్రాహ్మణ వృత్తికి ఉన్న ఊరు విడవనక్కరలేదు. క్షత్రియ వృత్తికి ఊరే కాదు, ఒక్కొక్కప్పుడు దేశము, చివరికి ప్రాణాలు కూడా విడవలసి వస్తుంది. ఒక మాటు ఇలాగే తటస్థించింది. 5 గోత్రాలకు చెందిన 5గురు క్షత్రియ వీరులు ఉన్నచోట లొగసాను రాగా దూరదేశంలో డబ్బు, పదవులు, వీలైతే రాజ్యాలు సంపాదించుకోవాలని కుటుంబాలతో బయలుదేరారు. దారి పొడుగునా తమలాంటి వారే కొందరు కొంత కొంత ప్రదేశాన్ని ఆక్రమించుకుని హద్దులు ఏర్పరచుకుని ఉండగా వారు ఇంకా ముందుకు సాగారు. చివరికి ఒక తురక రాజ్యం తగిలింది. నవాబు చేతి కింద అనేక మంది సామంతులు ఉన్నారని, వీరుడొస్తే అతను పోనివ్వక జాగీరిచ్చి నిలుపుతాడని వారికి తెలిసింది. వాకబు మీద అక్కడ అలాంటి పదవులు సంపాదించడం తమకి కష్టంలోది కాదని కూడా తెలిసింది. ఇలా తెలవడంతోటే వారక్కడ ఆగిపోయి ఒక సత్రంలో బస చేసి నవాబు చెహరంతా వాకబు చేశారు. వారైదుగురు ఒకనాడు నవాబు దర్శనానికి బయలుదేరారు. అసలే క్షత్రియులు, అందులోనూ ఆకొన్న సింహాలు, ఇక తేజస్సుకు లోటు ఏమిటి? కానీ అలాంటి శౌర్యరాసులు పెద్ద బజారులో కాలినడకను వెడుతూ ఉంటే ప్రజలంతా చాలా చాలా నొచ్చుకున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళేప్పటికీ మొదటి ద్వారంలో వారిని అడ్డుకున్నవారు లేరు. రెండో ద్వారంలో కూడా పలకరించిన వారు లేకపోయారు. మూడో ద్వారంలో ఉన్నవాడు అడగాలని కొంచెం ఊగిసలాడాడు, కానీ ధైర్యం చాలింది కాదు. 4, 5, 6 ఈ ద్వారాల్లో ఉన్నవాళ్లు ప్రశ్నించడం మానలేదు. కానీ వీరు చెప్పింది వినబడకపోగా చివరికి తాము అడిగింది కూడా వాళ్ల జ్ఞాపకం లేకపోయింది. కానీ 7వ ద్వారంలో ఉన్నవాళ్లు సామాన్యులు కారు. అది దాటితే ఇక దర్బారే కనుక అక్కడ ఉక్కు తునకల్లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ సంగతి కనిపెట్టి క్షత్రియులు వాళ్ళేమీ అడక్కముందే
తమకు తామే నుంచుని నవాబు గారి దర్శనం కావాలి అన్నారు. కాని అయితే కావాలంటే ప్రార్థించడమే కాని నడికట్లలో కటారులు, చేతుల్లో పట్టాకత్తులు, చూపుల్లో కరుకుతనము, మీసాల్లో శౌర్యస్ఫురణ, ముఖం మీద వీర తేజస్సు చూసేప్పటికీ వాళ్ళకి ఆ కావాలన్న మాట కేవలం హుజూర్ హుకుం కంటేనూ కూడా ఎక్కువగా తోచింది. ఆ కారణం చేత వారిలో ఒకడు లోపలికి వెళ్ళి సెలవు పొంది వచ్చి వారిని తీసుకువెళ్ళి నవాబు ఎదుట హాజరు పెట్టాడు. దర్బారంతా కిటకిటలాడిపోతోంది. వజీర్లు, ఫౌజుదార్లు, సరదారులు, జాగీరుదారులు, రాయబారులు అంతా ఇలాంటి ప్రజ్ఞావంతులే గాని అక్కడ కేవలం మనుష్యులెవరూ లేరు. రాచవారిని చూసి అలాంటి వారంతా చెక్కితిలైపోయారు. రాజులు వీర నమస్కారాలు చేసి పంచపాండవుల్లాగా నుంచోగా నవాబు కూచోమని తల ఊపాడు. తర్వాత నవాబు ఇంగితం కనిపెట్టి రాజులలో మొనగాడు లేచి ఇలా అన్నాడు: మేము చాలా దూరాన్నించి వస్తున్నాం. మేము క్షత్రియులం. మాది యోధ జాతి. అంటే మేము కత్తి పట్టడానికే పుట్టాం. ప్రాణాలు పోయాకే మా చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. అంటే అంటే ఏముంది? ఎదటవాడిని చంపకుండా క్షత్రియుడు చావడు. రాచపీనుకు తోడు లేకుండా వెళ్ళదు. చాలా సాహసమైన మాట. క్షత్రియ జాతి యొక్క సాహసానికి ఈ మాటలో ఉండుకున్న సాహసం సూచకం మాత్రమే. ఏ జాతిలోనైనా చాలామంది సూర్యులు ఉండవచ్చును. ఎదుటివాడిని కొట్టినా కొట్టకపోయినా తాము పోరుతూనే చచ్చిపోవచ్చును. కానీ పొడిచిగానే చచ్చిపోమనడం నమ్మరాని మాట. తమకలా తోచడం మాకు భాగ్యమే. అవునంటే కాదంటూ వాగ్వాదం పెంచడానికి ఇది శాస్త్ర విషయం కాదు, ఇది ప్రత్యక్ష విషయం. అవును, తమరు పరీక్షించవచ్చు. ఎలాగా? మాలో ఒకడు తమ సమక్షంలో నుంచుంటాడు. తమ సర్దార్లలో తమ ఇష్టం వచ్చిన వాడిని తుపాకీ ఇచ్చి మా వాడికి 10 గజాలలో నుంచోమని తుపాకీ పేల్చవలసిందని సెలవివ్వండి. తరువాత మా వాడు ముందు గుండె దెబ్బ తింటాడు. తిని వెంటనే తన సర్దారుని పొడిచేస్తాడు. తర్వాతే మా వాడు పడిపోతాడు. అంతటి దర్బారులో ఇలాంటి అమానుష ప్రతిజ్ఞని ఇదివరకు ఎవరూ విని అయినా ఉండలేదు. ఉన్నవారిలో విన్నవారంతా చకితులైనారు. సరదారులంతా వజీర్ల కేసి చూడగా వజీర్లు నవాబు కేసి చూశారు. నవాబు రాచవారిని చూసి నిరుత్తరుడైనాడు. కొంతసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. మాట్లాడడానికి ఇందులో సంధి ఎక్కడా? నమ్మడానికిది అశ్రుతపూర్వం. నమ్మకపోదామంటే రాజులు సవాల్ చేస్తున్నారు. మరికొంతసేపటికి నవాబు 3 గంటలకి పరీక్ష అని క్షత్రియులకు సెలవిచ్చాడు. వజీర్ ఆజ్ఞ చేత రాచవారికి ఆతిథ్య సత్కారాలు చెయ్యడానికి ఒక సర్దారు వారి కూడా సత్రానికి వెళ్ళాడు. 3 అయింది. దర్బారంతా ఇసుక వేస్తే రాలకుండా క్రిక్కిరిసిపోయి ఉంది. 6 క్షత్రియులు రాగా సభ్యులంతా విరగబడి చూశారు. ఉచిత మర్యాదలైన తరువాత రాజుల మొనగాడు మా వాడు సిద్ధం అని చెప్పగా నవాబు ఒక వజీర్ కేసు చూశాడు. ఆ వజీర్ ఒక సర్దార్ కేసు చూడగా అతగాడు లేచి తయారు అన్నాడు. రాజులలో మొనగాడి కొడుకు ముందు తండ్రికి, తర్వాత తక్కిన 4 క్షత్రియుడికి పాదాభివందనం చెయ్యగా వారైదుగురు అతని శిరస్సు మీద చేతులు ఉంచి దీవించారు. ఆ దీవెనలు శిరసావహించి రాచకుమారుడు నవాబుకి సలాం చేసి కైజారు పిడి మీద కుడి చేతి ఉంచుకుని యుక్త స్థలంలో నుంచోగా సరిగ్గా అతనికి 10 గజాల దూరంలో దట్టించిన తుపాకీ పట్టుకుని తొరక సరదారు నుంచున్నాడు. యోధుల హృదయాలు కూడా గుబగుబలాడిపోతున్నాయి. తక్కిన వారి చూపులు చెదిరిపోతున్నాయి. చూసి చూసి నవాబు కన్ను గీచాడు. తుపాకీ ఢమ్ అంది. ఆ అగావుకి మూతలు పడ్డ దర్బారు కళ్ళు మళ్లీ తెరుచుకునేటప్పటికీ దెబ్బతిన్న రాజకుమారుడు చర్రున కైజారు దూసి చెంగున ముందు కురికాడు. కాని 5 గజాలలో పడిపోయాడు. దానికే దర్బారంతా ఆశ్చర్యపడింది. నవాబు మందహాసం చేశాడు. కాని రాజుల మొనగాడి దేమీ చూడలేదు. కుర్చీలో నుంచి ఒక్క ఉడాం వేశాడతను. పడిపోయి ఉన్న కొడుకు చేతి కైజారు ఉళాక్కుని మెరుపులాగా బసలోకి పరిగెత్తాడు. కారణం తెలవక ఉన్నవారందరూ, నవాబు కూడా తెల్లపోగా తక్కిన క్షత్రియులు సంగతులన్నీ గ్రహించి మావాడు మళ్ళీ ఇప్పుడే వస్తాడు, ఎవరూ తొందరపడవద్దు అని చెప్పారు. అక్కడ బసలో భార్య ప్రత్యుత్థానం చెయ్యగా మొనగాడు కైజారెత్తి, నిజం చెప్పు, నీ పెద్ద కొడుక్కి తండ్రి ఎవడు అని ఉరివాడు. రాచకుమారులకి ఇలాంటి ఉరుములు నేర్పే మాత ఆమె. క్షణంలో సంగతంతా గ్రహించింది. వెంటనే పైట తొలగించుకుని గుండెలిచ్చి నిలిచి ఉరగాంగనలాగా పులుకు పులుకు చూస్తూ ముందు పొడిచేసి
తర్వాత అడిగినా జవాబు చెబుతాను. ఏ పెద్దబ్బాయి రసాభాసం చేశాడా అనుకుంటూనే ఉన్నాను. అయినా అనుగ్రహం ఉంటే వివరాలు చెప్పండి అంది. మొనగాడికి మెరుపు దెబ్బ తగిలినట్లయింది. అనుకుంటూనే ఉంది. ఆ కళ్లల్లో ఎంత శౌర్యం తొణికిపోతోంది. అలాంటి స్త్రీ స్తన్యం తాగినందుకేనా ఆ రాచకుమారుడు తండ్రి మాట నిలిపి ఉండవలసింది. మొనగాడికి మెరుపు దెబ్బ తగిలినట్లయింది. అనుకుంటూనే ఉంది. ఆ కళ్లలో ఎంత శౌర్యం తొణికిపోతోంది. అలాంటి స్త్రీ స్తన్యం తాగినందుకేనా ఆ రాజకుమారుడు తండ్రి మాట నిలిపి ఉండవలసింది. కోపం తగ్గలేదు, కాని ఉద్ధృతం అడిగింది. మొలకట్టులో పెట్టలేదు, కానీ కైజారు కిందికి దింపాడు. జరిగిందంతా చెప్పి అతను ఏం చెబుతావు అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు. ఎప్పుడు పుట్టిందో మా వంశం, మా తల్లుల తల్లులు, వారి పూర్వులు కూడా ఎప్పుడూ వేలుపెట్టి చూపించుకోలేదు. కానీ మీకిప్పుడు ఇలాంటి సందేహం కలగడంలో ఆశ్చర్యం లేదు. కారణం కూడా లేకపోలేదు. పెద్దబ్బాయి పుట్టినప్పుడు నా దగ్గర పాలు చాలలేదు. అబ్బాయి వెంకటలక్ష్మి పాలతో పెరిగాడు. దీనితో మొనగాడికి నెమరు తిరిగింది. దాసి పాలు 5 గజాల వెనక్కి లాగేశాయి. ముందు పరీక్ష చేసి పంపవలసింది అని మనస్సు అనగా, అలాంటివాడు పోవడమే మంచిది అని బుద్ధి చెప్పింది. దర్బారులో ఏం జరిగింది? అబ్బాయి అలా పడ్డాడు, నేనిలా ఉరికాను. అప్పుడక్కడ లేకపోవడమే మంచిది. ఉంటే ఏం దుష్టు మాట చిగురు పడి ఉండునో. ఇప్పుడైతే ఏమీ, చిన్నబ్బాయిని తీసుకువెళ్ళండి. తల్లి ఇలా చెప్పేటప్పటికీ రెండో కొడుకు, బాబాయ్య గారు నేనొస్తాను పదండి అంటూ ముందుకొచ్చాడు. తండ్రి రా అన్నాడు. తల్లి దీవించింది. వెడుతున్నాను. వీలైతే అబ్బాయి కీర్తిని తీసుకుని వస్తాను. లేకపోతే ఆ కైజారు ఇలా ఇచ్చి వెళ్ళండి. కైజారు ఇవ్వడంలోనూ పుచ్చుకోవడంలోనూ చెయ్యి తగిలాయి. ఉభయ విద్యుత్తులు కలిసినట్లయింది. ఆ ఉద్రిక్త శౌర్యాన్ని వారిద్దరూ కొడుకులో లీనం చేశారు. దర్బారంతా సంగతి వినడానికి ఔత్సుక్యం చూపింది. కానీ మొనగాడు, ఇప్పుడు పరీక్ష చేయించండి, ఇది చివరిది అన్నాడు. ఇలాంటి అసాధ్య ప్రతిజ్ఞ తీర్చుకోవడం కోసం రత్నాల వంటి కొడుకుల్ని బలి ఇచ్చుకోవడం మంచిదా అని నవాబు అడిగాడు. నా కొడుకులు రత్నాల వంటి వాళ్ళని తమరు సెలవిచ్చారు. నా పెద్ద కొడుకు అలా నడిదారిలో పడి ఉన్నప్పుడు తమ స్తుతి నింద అవుతోంది గాని ప్రశంస కావడం లేదు. మళ్లీ తనిఖీ చేయించండి అని మొనగాడు మళ్లీ కోరాడు. నవాబు దర్బారంతా కళవళపడుతూ ఉండడం చూశాడు. కానీ ఇలాంటి ప్రాణోత్క్రమణాలు లక్షల కొద్దీ చూసిన కళ్ళవి. శౌర్య ప్రస్తావన వచ్చినప్పుడు కొబ్బరి చెట్టు మీద నుంచి పుచ్చ పడడం ఎలాంటిదో, మనిషి మెడ మీద నుంచి తలకాయ పడడమూ అలాంటిదే. పైగా ఇప్పుడు విధర్మానికి చెందిన శౌర్యాన్ని పరీక్షించడం. నవాబు వెంటనే అంగీకరించాడు. తండ్రి తన అన్నగారి కళేబరాన్ని ఒక పక్కకి తీసేయగా రాచబిడ్డ వెళ్లి కైజారు పిడి మీద కుడి చేతి నుంచుకుని నుంచున్నాడు. తురక సర్దారు తుపాకీ దట్టించుకుని నుంచున్నాడు. మొనగాడు తూపులతో కొడుకు శౌర్యాన్ని గుచ్చి రేపెడుతున్నాడు. నవాబు మళ్లీ కన్నుగీచాడు. తుపాకీ మళ్లీ ఢామ్ అంది. సరదారు రాజకుమారుడు గుండె దెబ్బ తినడము, కైజారు దుయ్యడము, ముందు కురకడము కూడా ఎరగడు. కెవ్వున కేక మాత్రం వేశాడతను. నిదానించి చూడగా తురక సర్దారు రాజకుమారుడు ఒకరి పక్కనే ఒకరు పడి ఉన్నారు. సరదారు పేగులు బయటికి వచ్చి ఉన్నాయి. దర్బారంతా స్తబ్దమైపోయింది. నవాబు లేచి మందగమనంతో దగ్గరికొచ్చి సలాం చేసి శబాస్ అన్నాడు. ఇద్దరు కొడుకుల్ని ఏకకాలంలో పోగొట్టుకున్న రాజుల మొనగాడు నవాబు ప్రశంసని ఆనంద తరంగితాలయ్యున్న కళ్లతో అందుకున్నాడు. తమకు కలిగిన గౌరవభావం వల్లను నవాబు ఆజ్ఞ వల్లను దర్బారులో ఉన్నవారంతా పడి ఉన్న రాచకుమారులని గౌరవించారు. నవాబు వారి దహన సంస్కారానికి తన ఉద్యానవనంలో స్థలం ఏర్పాటు చేయించాడు. నవాబు సేనాసాగరం ఆ ఉద్యానవనాన్ని ముంచివేసింది. నవాబు క్షత్రియ వీరులకి జాగీరులిచ్చాడు, సైన్యాధిపత్యం ఇచ్చాడు, తన దర్బారులో ఎగువ పీటలిచ్చాడు, కనకాభిషేకం చేశాడు. క్షత్రియులు నవాబు రుణం తీర్చుకున్నారు. ముఖ్యంగా మొనగాడు చేసిన ఉపకారం నవాబుకి పరిమితం లేనిది. బ్రతికి ఉన్నంతకాలము అతను నవాబుకి కుడిభుజంగా ఉండి చివరికి భార్యతో కూడా అవ్యయానంద నిలయంలో ఉన్న కుమారులని కలుసుకున్నాడు. అతని వంశం అంతటితో సరి. అందుచేతనే ఆంధ్ర క్షత్రియులలో ఇప్పుడు 4 గోత్రాలు మొట్టికే ఉన్నాయి. మీరింతవరకు రాచపీనుగు తోడు లేకుండా వెళ్లదు కథ విన్నారు. రచన కీర్తిశేషులు పండిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి,
మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి